ఇటీవల తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి గోవులు చనిపోయాయంటూ చెప్పేసి ఆరోపణలు చేసిన భూమన కరుణాకర్ రెడ్డి గారు మరొకసారి మీడియా ముఖంగా మాట్లాడడం జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానంలో దాదాపుగా 2000 మంది ఉద్యోగస్తులు తమ ఆధీనంలో ఉన్నారని చెప్పేసి, తిరుమల మొత్తంలో కూడా ఏం జరిగినా వాళ్ళకి సమాచారం తెలుస్తుందని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చారు. ఓ పక్క ఈయన చేసినటువంటి వ్యాఖ్యలు ఇవన్నింటినీ దృష్టిలో పెట్టుకొని అసత్య ప్రచారాలు చేస్తున్నారు చెప్పేసి ఆయన మీద చర్యలు తీసుకోవాల్సిందిగా తిరుమల తిరుపతి బోర్డు సభ్యులైనటువంటి గాలి ప్రకాష్ గారు వీళ్ళందరూ కూడా తిరుపతి ఎస్పీ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది. ఇదే అంశంపైన మనం పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. సార్ నమస్కారం అండి. నమస్తే వెంకట్, మన లియో వీక్షకులకు కూడా. భూమన కరుణాకర్ రెడ్డి గారు చేసినటువంటి ఆరోపణలు ఆ గోవులు చనిపోతానని చెప్పేసి దానికి సంబంధించి ప్రభుత్వం కావచ్చు, మరోపక్క టీటీడీ కావచ్చు తీవ్రంగా ఖండించింది. గత ప్రభుత్వంలో అసలు గోశాలకు కూడా వెళ్ళనివ్వలేదు, విజిలెన్స్ వాళ్ళు వెళ్ళలేదు, ఎవరు బయట ఈ ప్రపంచానికి అక్కడ ఏం జరుగుతుందో కూడా తెలియట్లేదు. అటువంటిది ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక కావచ్చు, టీటీడీ ప్రస్తుత టీటీడీ బోర్డు చైర్మన్ గారు వీళ్ళందరూ కూడా చాలా పారదర్శకంగా పనిచేస్తున్నారు. ఎప్పుడైనా రండి, ఏదైనా తెలుసుకొని వెళ్ళొచ్చు, ఇక్కడ జరిగేటువంటి అలాంటిది ఏది జరగలేదని చెప్పుకుంటూ వచ్చారు. ఈయన భూమన కరుణాకర్ రెడ్డి ఏమో 2000 మంది ఎంప్లాయీస్ మాకు అందరికీ పరిచయాలు ఉన్నాయి, మీరు అక్కడ ఏం చేసినా మాకు తెలుస్తుందని చెప్పి చెబుతున్నాడు బాహారటంగా. వీళ్ళేమో కంప్లైంట్ ఇచ్చి వచ్చారు, అసత్య ప్రచారాలు చేస్తున్నారు, హిందువుల మనోభావాలు దెబ్బతీస్తున్నారు అని చెప్పేసి. మొత్తంగా ఈ అంశాన్ని గురించి మీరేమంటారు? అసలు ఈ అంశం గురించి టోటల్గా మనం మాట్లాడాలంటే గోవులు చనిపోయినాయా లేదా తర్వాత మాట, తర్వాత మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారని చెప్పటం తర్వాత మాట. ఆయన చెబుతున్న మాట గూఢచారులు మా నిఘా నేత్రాలు 2000 ఉన్నాయని చెబుతున్నాడు టీటీడీలో. అది ప్రధానమైన అంశం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న విషయం కూడా, పోలీసు వ్యవస్థలో కూడా వైఎస్ఆర్సీపీ గూఢచారులు ఉన్నారు, వాళ్ళకి ఉప్పు అందించేవాళ్ళు అనేది కూడా చాలామంది చెబుతున్నారు. ఇప్పుడు మొన్న కిరణ్ అని సోషల్ మీడియా యాక్టివిస్ట్ని అరెస్ట్ చేసి తీసుకెళ్తా ఉన్నప్పుడు కూడా ఆ సమాచారం గోరంట్ల మాధవ్ అనే మాజీ పోలీస్ అధికారి వైఎస్ఆర్సీపీ నేషనల్ స్పోక్స్ పర్సన్కి అంది. ఆయన ఆ కాన్వాయ్ మీద కూడా దాడి చేశాడంటేనే మీరు అర్థం చేసుకోండి. అట్లాగే అనేక శాఖల్లో ఇప్పటికీ కూడా వైఎస్ఆర్సీపీ అభిమానులు లేకపోతే వాళ్ళకి విశ్వాసపాత్రంగా ఉండే వ్యక్తులు పనిచేస్తున్నారు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా వీళ్ళు శాబటేజ్ చేస్తున్నారనే ఫిర్యాదులు మనం చాలా కాలంగా వింటున్నాం, మరీ ముఖ్యంగా పోలీస్ శాఖలో. దాన్ని ధృవీకరిస్తుంది అన్నట్టుగా ఉంది వాళ్ళ భూమన కరుణాకర్ రెడ్డి గారు చెబుతున్న విషయాల్లో. అసలు భూమన కరుణాకర్ రెడ్డి గారి నియామకమే వివాదాస్పదం. అసలు ఆయన్ని చైర్మన్గా ఒక ఇతర అన్య మతస్థుడిని పెట్టారనేది కూడా వివాదం. అలాంటి పరిస్థితుల్లో ఇవాళ తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క పనితీరు మీద ఆయన చేస్తున్న ఈ ఆరోపణలు, ముఖ్యంగా ఆవుల మృతి మీద. ఇప్పుడు గోశాలలో ఆవులు మృతి చెందటం అనేది ఏ దేవస్థానాల్లో కూడా జరుగుతున్నాయి. వేములవాడ దేవస్థానాల్లో కూడా జరిగినాయి, అనేక సార్లు జరిగినాయి. అంటే ఒక్కోసారి ఆహారంలో జరిగే కల్తీ మూలన జరిగినాయి, కొన్నిసార్ల విజయవాడలో కూడా భారీగా జరిగింది. ఒకసారి అయితే 50-60 ఆవులు కూడా చనిపోయినాయి కనకదుర్గమ్మ గోశాలలోనే. శనగపిండి పెట్టారు, అది ఆ శనగపిండి వాటిని విషపూరితంగా తయారయ్యి చనిపోయినాయి. అట్లాగే 1-2 మృతులు జరగటం అనేది సాధారణంగా జరుగుతాయి, ఏ గోశాలలో అయినా, రైతుల కొట్టాల్లో కూడా జరుగుతాయి. ఇప్పుడు దాన్ని ఆయన టైంలో ఏది మోర్టాలిటీయే లేదు, ఒక మృతి కూడా అన్నట్టుగా చెప్తున్నాడు. ఆ తర్వాత నా దగ్గర ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ ఉందని. ఇప్పుడు ఆయన ఏమంటాడంటే, దేవస్థానంలో పాలకులు చెబుతున్న అంశానికి స్థానిక ఎమ్మెల్యే చెబుతున్న అంశానికి పొంతన లేదంటున్నాడు. స్థానిక ఎమ్మెల్యేకిను టీటీడీ పరిపాలనలో స్థానిక ఎమ్మెల్యే పాత్ర ఏముంటుంది, ముఖ్యంగా గోశాల నిర్వహణలో? ఆయనకి తెలిసింది ఆయన చెప్పుండొచ్చు, కానీ అది పూర్తి నిజం అవ్వకపోవచ్చు కదా. ఇప్పుడు ఏదైనా గోశాల ఇన్ఛార్జ్ ఎవరైతే ఉంటారో, వెటర్నరీ డాక్టర్ ఉంటారు నాకు తెలిసి, ఆయన చెప్పాలి ఆ గోశాల మేనేజర్ ఎన్ని చనిపోయినాయో, చనిపోలేదో, లేకపోతే ఏమైనా సిక్ అయినాయా, అసలు ఏమీ చనిపోకపోయినా పుకారులు పుట్టిస్తున్నారా అని. ఇప్పుడు దీని మీద గోశాలలో ఏదో జరిగిపోతుంది అని అంటే ఏదో ఒక అలజడి. కిందసారి లడ్డు అపచారం విషయంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చాలా దీన్ని ఎదుర్కొంది, అంటే ప్రజల్లో ప్రతిష్ట కోల్పోయింది, ప్రజల నుంచి వ్యతిరేకత ఎదుర్కొంది. కాబట్టి ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా ఏదో జరిగిపోతుంది, గోవులు అంటే గోమాత అంటే హిందువులకి బాగా ప్రేమ ఉంటుంది కదా, ఏదో నిర్లక్ష్యం చేస్తే జరిగిపోతుందనే ఉద్దేశం మీద ప్రచారం చేస్తున్నారు. మొన్న పగడాల ప్రవీణ్ విషయంలో కూడా అలాగే చేశారు, కానీ అది పూర్తి విచారణ అయిన తర్వాత ప్రేమ్ టు ప్రేమ్
400 కెమెరాల్లోంచి వచ్చిన వీడియోలు చూసిన తర్వాత, స్నాప్స్ చూసిన తర్వాత ఎవరు కూడా ఆ మాట అనలేకపోతున్నారు. కానీ ఇప్పటికి కూడా మళ్ళీ ఆయన ఏదో సుప్రీంకోర్టులో ఈ నెల 16వ తేదీన ఏదో ఒక కేసు మత మార్పిడి బిల్లు మీద ఇప్పుడు ఏదో కేసు వేయబోతున్నాడని దాన్ని ఊహించి ముందే చంపారు. ఎవరికి తెలుసు ఆయన కేసు వేసే సంగతి? దానికి సంబంధించిన మెటీరియల్ ఆ ల్యాప్టాపుల్లో ఉన్నాయని. ఇప్పుడు ప్రమాదం జరిగినప్పుడు అక్కడ ఉండే అన్ని బిలాంగింగ్స్, సెల్ ఫోన్ కానీ, మోటార్ సైకిల్ కానీ, దాంట్లో ఉండే ఏదైనా బ్యాగు వగైరా ఏదైనా ఉన్న పర్సనల్ బిలాంగింగ్స్ అన్నీ కూడా పోలీసులు సీజ్ చేస్తారు దర్యాప్తులో భాగంగా. ఆ తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులకి అందిస్తారు. ఇప్పుడు వాళ్ళు చెప్పాలి అందులో ఏమైనా మిస్ అయినాయా అని. ఆ మెటీరియల్ తీసుకుని పోలీసులు ఏం చేస్తారు? ఇప్పుడు అవి బిలాంగింగ్స్ ఒక ఎగ్జిబిట్స్గా కోర్టులో ప్రజెంట్ చేస్తారు. ఆ స్పాట్లో జరిగిన ప్రమాదం జరిగిన ప్రదేశంలో మాకు దొరికిన మోటార్ సైకిల్ ఫలానా బండి, అలాగే ఆయన సెల్ ఫోను, తర్వాత దాన్ని ల్యాప్టాప్, అయినా పర్సనల్ బ్యాగ్ బిలాంగింగ్స్ ఉండొచ్చు, ఆయన డ్రెస్ కానీ ఇలాంటివి అయినా ఉంటే కూడా వాటిని సీజ్ చేసి ఎగ్జిబిట్స్గా చూపిస్తారే తప్ప వాటిని దొంగతనం చేయాల్సిన అవసరం పోలీసులకు ఉండదు కదా. వాచ్ ఇలాంటివి ఉన్నా కూడా వాళ్ళు రికార్డ్ చేస్తారు అందులో. అవి కోర్టుకి సబ్మిట్ చేసిన తర్వాత ఆ కేసు డిస్పోజ్ చేసే సమయంలో ఫ్యామిలీ మెంబర్స్కి అప్పచెప్తారు. జడ్జి డైరెక్ట్గా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఇస్తారు. వాళ్ళకి అందులో విలువైన సమాచారం ఉన్నా, విలువైన బంగారం కానీ ఇలాంటివి అయినా కూడా అందుతాయి. కాబట్టి ఇట్లా వివాదం చేయటానికి చేస్తున్న ప్రయత్నం అని దేవస్థానం యాజమాన్యం వాళ్ళు ఫీల్ అవుతుంది, పాలకవర్గం. అందుకే వాళ్ళు ఎస్పీ దగ్గరికి వెళ్ళారు. ఇప్పుడు నిజంగా కనుక వాళ్ళ దగ్గర మెతక కనుక ఉండి గోశాలలో కనుక చనిపోతే, ఇప్పుడు అన్నట్టు అదేమి గోవుల్ని జేబులో తీసుకెళ్ళి గోవుల మృతదేహాలని జేబులో తీసుకెళ్ళి అవతల పారేయలేరు. వాటిని డిస్పోజ్ చేయాలంటే కూడా కనీసం కొన్ని గంటలు పడుతుంది. అక్కడి నుంచి తీసుకెళ్ళి సరైన ప్రదేశంలో వాటిని ఖననం చేయాలి, తీసుకెళ్ళి పారేయలేరు కదా. అలాంటప్పుడు వీళ్ళకుండా 2000 మంది సిబ్బంది ఇవాళ రేపు ప్రతి వాళ్ళ దగ్గర సెల్ ఫోన్ ఉంటుంది, వీడియోలు కూడా తీస్తారు. కాబట్టి వాళ్ళు అంత ఛాలెంజ్ చేస్తున్నారంటే పాలకవర్గం కూడా వాళ్ళకి జరగలేదని. ఇప్పుడు యావరేజ్గా ప్రతి సంవత్సరం ఎన్ని ఆవులు చనిపోతాయి అనేది ఒక లెక్క, ఒక యావరేజ్ ఉంటుంది. ఆ యావరేజ్కి కుడియడంగా 4 అటో ఇటో జరుగుతూ ఉంటాయి మోర్టాలిటీస్. అంతేగాని ఒకేసారి కనుక ఈయన అన్నట్టు ఒక 15-20 ఒక రోజులో ఒక నైట్లో చనిపోయినాయి అంటే డెఫినెట్గా అది ఏదో సంథింగ్ నీళ్లలోనో మేతలోనో పశుపోషణలో సరైన శ్రద్ధ పట్టలేదనో అనుకోవాలి. అంతేగాని ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ అప్పుడొకటో చనిపోతే వాటిని కూడా గోశాల నిర్వహణలో తప్పో తిరుపతి దేవస్థాన యాజమాన్యంలో లోపాలంటే ఎవరేం చేస్తారు? రైతులుగా ఇప్పుడు మేము కూడా రైతులమే. ఒక్కోసారి తినకూడని తిన్నప్పుడు పట్టు ఉబ్బిపోవటం అలాంటివి జరిగి ఎద్దులు గిత్తలు చనిపోయిన మన ఇళ్లలో కూడా చూస్తూ ఉంటాం. కొన్ని వయసు రీత్యా సరిపోతా జీవితకాలం ఎంతండి జరుగుతాయి కొన్ని. అది కాకుండా రాజకీయ లబ్ధి కోసమే మేము ఏదో ఒకటి, ఇప్పుడు మిగిలిన పరిపాలన అంతా బాగా జరుగుతుంది కాబట్టి గోశాల నిర్వహణ సరిగ్గా జరగటం లేదు అని కనుక ఒక ఆరోపణలాగా చేసి విమర్శలు చేస్తే ఎవరేం చేయలేరు. అందుకే కదా ఇవాళ ఎస్పీ దృష్టికి వెళ్ళింది, వాళ్ళు కూడా ఇన్వెస్టిగేట్ చేస్తారు. ఇప్పుడు గతంలో మరి వెంగమాంబ అన్న సత్రంలో వైఎస్ఆర్సీపీ హయాంలో ఎంత నాసిరకం అన్నప్రసాదాలు వడ్డిస్తే కూడా ఎప్పుడు కూడా తిరుపతి దేవస్థానంలో భక్తులు విస్త్రాకుల దగ్గర నుంచి లేచి వెళ్ళిపోయిన సందర్భం లేదు. కానీ అంత నాసిరకం పదార్థాలు పెట్టారని ప్రజలు నిరసనగా వెళ్ళిపోయిన సందర్భం కూడా మనం చూసాం. అంటే తిరుపతి దేవస్థాన నిర్వహణ అంత స్థాయికి దిగజారిన తర్వాత ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నిన్న ఉప ముఖ్యమంత్రి గారి భార్య అన్నా లెజినోవా, ఆమె రష్యన్ అయ్యుండి కూడా అన్నప్రసాదాలు చక్కగా ఆనందంగా స్వీకరించి బాగుందని కూడా వడ్డించింది, తింది. అట్లా అన్న సత్రాల్లో అందరు కూడా తింటున్నారు, మంత్రులు వీళ్ళు కూడా ఆ క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు. గతంలో విఐపీలు పద్మావతి గెస్ట్ హౌస్లో కూర్చుని తినే భోజనం వేరు, సాధారణ భక్తులు తినేది వేరు. కానీ మరి నిన్న ఆమె ఒక రష్యన్ అయ్యి ఉండి మరి ఆమె కూడా తినికి బాగుందని చెప్పిందంటే ఒకే రకమైన అంటే స్టాండర్డ్ మెయింటైన్ చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు తిరుపతి దేవస్థానానికి ఆదాయం బాగా వస్తుంది, భక్తులు ఒక రాజపోషకులుగా ఉన్నారు. వాళ్ళకి పెట్టకపోతే ఇంకెవరికి పెడతారండి ఈ ఖర్చు? వాళ్ళకే కదా పెట్టాల్సింది అన్నప్రసాదాలు తప్ప వేరే రూపంలో భక్తులకి ఇచ్చే అవకాశం కూడా లేదు. లడ్డూ అంటే లడ్డు కొనుక్కుంటారు డబ్బులు పెట్టి, ఏదైనా అందులో కొంత సబ్సిడీ కూడా ఉండొచ్చు. కానీ పూర్తిగా ఫ్రీగా ఇవ్వట్లేదుగా లడ్డూలు. ఒక 50 రూపాయలకి అమ్ముతున్నారు, పెద్ద లడ్డు అయితే 100 ఏదో ఉంది ఆ రేట్ల ప్రకారం. ఈ అన్నప్రసాదం మాత్రం అప్పుడు ఎన్టీ రామారావు గారు పెట్టాడు ఈ కార్యక్రమం. దానికి విశేషంగా భక్తులు ఉదారంగా ఇచ్చారు విరాళాలు, ఉచిత అన్నదాన పథకంకి ఉన్నాయి కాబట్టి మంచి పదార్థాలు పెట్టమంటున్నారు.
ఇప్పుడు వెంకటేశ్వర స్వామికి సంబంధించి ఎవరన్నా ఇట్లాంటి పిచ్చి రాజకీయాలు చేసినా, డబ్బులు తిన్నా గతంలో కొన్ని ఉదంతాలు కూడా చూసాం. ఆయన జోలికి వెళ్ళినాళ్ళు ఎలా పంచ భూతాలకి ఆహుతి అయిపోయారు. కాబట్టి ఎవరు అట్లాంటి రిస్క్ తీసుకుంటారు? గతంలో ఒక ఈవో కూడా అలాంటి పనులు చేసి ఆయనకు కూడా వ్యక్తిగతంగా నష్టం జరిగింది, ఘోరమైన ఒక విషాదం జరిగిందని కూడా మనం విన్నాం. ఇవాళ అది అప్రస్తుతం ఇక్కడ చెప్పుకోవటం. కాబట్టి ఆ భయం అయితే ఇప్పుడు తెలుగు కూటమి ప్రభుత్వంలో పాలకులకి ఉంది. మనం తిరుపతి దేవస్థానం విషయంలో ఖచ్చితమైన ప్రమాణాలు పాటించాలి, ఆ పవిత్రతను కాపాడాలి, భక్తులకి మంచి వస్తువులు ఇవ్వాలి, వాళ్ళకి మంచి భోజనం కానీ అన్నప్రసాదాలు ఇట్లాంటి వాటిలో ఇవ్వాలనేది చూస్తున్నారు. సరే, ఇప్పుడు గోశాలలో జరిగిందని ఒక వివాదం సృష్టించారు కదా, దీని మీద కూడా నిజాలు బయటపడతాయి. అప్పుడు తిరుపతి దేవస్థానం పాలకవర్గం బాగా పనిచేస్తుందా లేదా అని ప్రజలే నిర్ణయిస్తారు. చాలా చక్కగా చెప్పారు సార్. థ్యాంక్ యూ వెంకట్ గారు, మన వీక్షకులు. Please subscribe to Leo News for more videos.